హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ స్టేప్లర్ సర్జన్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4 హైదరాబాద్ అవైలబుల్‌గా ఉంటాను. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వారికోస్ వెయిన్స్ వలన వచ్చే లక్షణాలేంటి? దీనికి అత్యాధునిక చికిత్స ఏం అవైలబుల్‌గా ఉందనేది ఈరోజు తెలుసుకుందాం. సో వారికోస్ వెయిన్స్ అనేది ఏంటి అంటే కాళ్ళలో ఉండే రక్తనాళాలు వాపు అవ్వడాన్ని అంటే మెలికలు తిరిగిపోవడానికి కావచ్చు, డైలేట్ ఉబ్బిపోవడం గానీ దీన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటుంటాం. సో ఈ వారికోస్ వెయిన్స్ ఎవరిలో వస్తాయి అంటే గనక ఎక్కువసేపు ఒకే చోట నించున్న వాళ్ళు గానీ, ఒకే చోట కూర్చున్న వాళ్ళకి గానీ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలుంటాయి. కొందరికి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనము మామూలుగా యూజువల్‌గా మనం చూసుకుంటే కాళ్ళలో ఉన్న రక్త సరఫరా గనక మనం అర్థం చేసుకున్నట్టయితే గనక కాళ్ళలో ఉండే చెడు రక్తం ఏదైతే ఉందో యూజువల్‌గా పైకి పాకుతూ ఉంటుంది. అంటే గుండెకెళ్ళిపోతూ ఉంటుందన్నట్టు. సో ఎంప్టీ అయిపోతుంది. కాళ్ళలో ఉన్న రక్తము ఒకసారి చెడు రక్తం అంతా ఎంప్టీ అయిపోయి గుండెకెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ మంచి రక్తంగా మారి మళ్ళీ కాళ్ళకి సప్లై అవుతుంది. బట్ ఈ వారికోస్ వెయిన్స్‌కి ఉన్న లక్షణాలలో ఏం జరుగుతదంటే ఈ చెడిపోయిన రక్తం ఏదైతే ఉందో ఆ చెడిపోయిన రక్తం పైకి పాకకుండా కాళ్ళలోనే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తీసుకుపోయే రక్తనాళాల వ్యవస్థలో ఉన్న కవాటాలు పాడవడం వల్ల రక్తం పైకి పంపిణీ అవ్వకుండా కిందనే కాళ్ళలో సగం రక్తం ఉండిపోవడం జరుగుతుంది. యూజువల్‌గా మీరు ఎప్పుడైనా చూస్తే గనక నైట్ జర్నీ చేసినా కార్‌లో కావచ్చు, బస్‌లో కావచ్చు ఒకే చోట ఒక 10-12 గంటలు కంటిన్యూస్‌గా కూర్చుంటే గనక మనకు కాళ్ళ వాపులు వచ్చేసేస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పులేసుకుందామంటే చెప్పులు పట్టవు. ఆ వాపులు కొంచెం దూరం నడిచిన తర్వాత స్లోగా ఆ వాపులు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకటే చోట నడవకుండా కూర్చొని ఉంటే గనక కాళ్ళలో ఉన్న రక్తం ఎక్కడ దక్కదో అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే మనం నడిచినప్పుడే ఆ మజిల్స్ మధ్యలో ఉన్న రక్తనాళాలు పైకి అనేది పంపిణీ అవుతుంటాయి. ఇప్పుడు పైన చూసుకుంటే మనకు గుండె ఉంది కాబట్టి గుండె కొట్టుకుంటుంది కాబట్టి మంచి రక్తం అనేది పంపిణీ అవుతుంది. బట్ చెడు రక్తం పైకి తీసుకెళ్ళడానికి ఒక వ్యవస్థ అంటూ ఏం లేదు. అంటే పంపింగ్ సిస్టమ్ అనేది ఏం లేదు. సో మన కాళ్ళలో ఉండే కాఫ్ మజిల్సే పంపింగ్ సిస్టమ్ లాగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నడవడం వల్ల కాళ్ళలో రక్తం పైకి వెళ్తుంది. అందుకే బస్ జర్నీ చేసినా, కార్ జర్నీ చేసినా ఒక నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత మార్నింగ్ కొంచెం దూరం నడవంగానే కాళ్ళు సన్నబడిపోతుంటాయి. ఎందుకంటే నడవంగానే కాళ్ళలో రక్తం మళ్ళీ యథావిధిగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా పైకి వెళ్ళే సిస్టమ్ని మనం పాడు చేసేసుకున్నాం అనుకోండి, ఆ కాళ్ళలో రక్తం కిందనే ఉండిపోయి కాళ్ళంతా ఉబ్బిపోవడము, కాళ్ళలో హెవీనెస్ అనిపించడము, కాళ్ళు నల్లగా అయిపోవడము, పుండు పడిపోవడము, ఇచ్చింగ్ దురద పెట్టడము ఇట్లాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని ఎగ్జిమా అని, లైపోడర్మటోస్క్లెరోసిస్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు వీనస్ అల్సర్ ఒక పుండు కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి అంటే ఎర్లీ సిమ్టమ్స్ చూసుకుంటే కనుక కాళ్ళలో ఉన్న పిక్కలు ఏవైతే ఉంటాయో అవి రాత్రిపూట పట్టేసినట్టుగా ఉంటాయి. సో పిక్కలు పట్టుకోవడం అనేది ఇనీషియల్ సిమ్టమ్గా మనం భావించవచ్చు అన్నట్టు. సో పిక్కలు పట్టుకోవడం కావచ్చు, కాళ్ళలో వాపు అనిపించడము, మెలికలు తిరిగిన రక్తనాళాలు కనిపించడము బయటికి, డైలేటెడ్ వెయిన్స్ అంటుంటాము. అంతేకాకుండా కాళ్ళు నల్లగా అయిపోవడము, దురదలు పెట్టడము, పుండు పడటము, స్కేలీగా అయిపోవడము, కలర్ చేంజెస్ అయిపోవడము కాలంతా, అండ్ హార్డ్గా అయిపోవడము, కాలంతా గట్టిగా అయిపోవడం, ఇవన్నీ మనం దాని లక్షణాలుగా చూస్తాం. సో దీనికి మనం ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత కొన్ని రక్త పరీక్షలు, కొన్ని స్కానింగ్, డూప్లెక్స్ స్కాన్ అంటాం కదా, అంటే వీనస్ స్కాన్ అంటాం దాన్ని. సో ఈ వారికోస్ వెయిన్స్కి డాప్లర్ చేయడం వల్ల ఆ స్టేజింగ్ని బట్టి మనం సర్జరీ అనేది మనం ప్లాన్ చేసుకుంటుంటాం. సో వారికోస్ వెయిన్స్కి సర్జరీ ఒకటేనా మార్గము అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కనుక స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల దీన్ని డిసీజ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. బట్ డిసీజ్ అనేది కంప్లీట్గా పోదు. జస్ట్ డిసీజ్ని ప్రొలాంగ్ అవ్వకుండా మనం అరికట్టవచ్చు అన్నట్టు. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్నది స్టేజ్ 3 రావడానికి మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. అంతేగాని డిసీజ్ని మనము మళ్ళీ ఇర్రివర్సిబుల్ చేంజ్ అయితే చేయలేం. ఎందుకంటే ఒక్కసారి వాల్స్ డ్యామేజ్ అయినాయి అంటే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయినట్టే. సో బయట రక్తనాళాలు చేసే పనిని మనం స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల, ప్రెషర్ ఇవ్వడం వల్ల రక్తం అనేది పైకి పంపిణీ అవుతూ ఉంటుంది. స్టాగ్నేట్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది అన్నట్టు. సో యూజువల్గా అందరికీ తెలిసిన సర్జరీ ఓపెన్ సర్జరీ. దీన్ని స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం. ఈ స్ట్రిప్పింగ్ లైగేషన్ వల్ల ఒక పెయిన్ఫుల్ ప్రొసీజరు అండ్ సర్జికల్ ప్రొసీజరు, ఓపెన్ కోత ఉంటుంది, కుట్లు ఉంటుంది, అండ్ ఆ రక్తనాళం పీకేసే టైంలో అంటే మనం ఎందుకంటే రక్తనాళం పాడైంది ఏదైతే ఉందో దాన్ని పీకేస్తున్నాం. ఆ పీకేసే టైంలో దాని పక్కన ఉన్న నర్వ్ డ్యామేజ్ కావడం వల్ల ఒక్కొక్కసారి కాలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే లేటెస్ట్ ఆప్షన్ లేజర్ సర్జరీ. దీన్ని ఈవీఎల్టీ అంటాం. ఈవీఎల్టీలో ఏం చేస్తామంటే రక్తనాళాన్ని పీకకుండా రక్తనాళాన్ని కాల్చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇది కూడా కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. వితిన్ 3 to 6 అవర్స్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ కొంచెం చూస్తే బర్నింగ్ అనిపిస్తుంటుంది కాలు, అప్పుడప్పుడు ఒక 2-3 రోజులు బర్నింగ్ లాగా కనిపించడం, కొంచెం హార్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ టెంపరీ సిమ్టమ్స్. బట్ లేజర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి పేషెంట్ వితిన్ 6 అవర్స్లో నడిపించడం జరుగుతుంది. వాళ్ళ యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు, ఎటువంటి కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజర్ అన్నట్టు. కాకపోతే ఒక 2-3 months సాక్స్ వేసుకోవడం జరుగుతుంది. సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది మంచి రిజల్ట్స్ కోసం. ఒక 10-15 years వరకు రికరెన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ రికరెన్స్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రీకానలైజేషన్ అంటాం కాబట్టి, కాల్చుతున్నాం కాబట్టి, మనం రక్తనాళాలు తీసేయట్లేదు, కాలుస్తున్నాం కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు 10 yearsకో, 15 yearsకో, 20 yearsకో, 30 yearsకో వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అందరికీ కాదు, ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ టైం రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. బట్ దీనికంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే గ్లూ. దీన్ని వీనాసీల్ అంటాం అన్నట్టు.
ఈ వీనాసిల్ టెక్నాలజీ ఏంటంటే ఫస్ట్ టెక్నాలజీలో మనం కోతబెట్టి రక్తనాళం పీకేసేవాళ్ళం. సెకండ్ టెక్నాలజీలో లేజర్‌లో రక్తనాళం అలాగే ఉండేది, కాల్చేసేవాళ్ళం. బట్ ఈ గ్లూ టెక్నాలజీలో ఏంది అంటే రక్తనాళం అలాగే ఉంటది. బట్ అంటించేసేస్తాం, అతికిచ్చేస్తాం. కంప్లీట్‌గా మనము అతికించడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న మనకు గ్లూ అనే మెటీరియల్ దొరుకుతుంది. జస్ట్ లైక్ ఫెవికాల్ లాంటిదే. బట్ ఆ ఫెవికాల్ లాంటి మెటీరియల్‌తో అతికించుకుంటూ వస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే దీనికి ఎటువంటి మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ గానీ, పెయిన్ ఉండదు. కంప్లీట్ జీరో పెయిన్ టెక్నాలజీ అన్నట్టు. ఇది అసలు పెయినే ఉండదు. అంతేకాకుండా దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్‌గా ఉంటుంది కాబట్టి దీనిలో రికరెన్స్ రేట్ అనేది 100% రాకుండా మనం అరికట్టొచ్చు. ఎందుకంటే అతుక్కుంటుంది కాబట్టి వెయిన్ మళ్ళీ రీకానలైజేషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దీనివల్ల రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ ఎంత ఈజీ ప్రొసీజర్ అంటే జస్ట్ 1 అవర్‌లో ప్రొసీజర్ చేసేసి వితిన్ 2 అవర్స్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా రేర్‌గా కొందరికి గ్లూ పడకపోతే మాత్రం ఎర్రగా అయిపోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అది మందుతో మనం ట్రీట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు లేజర్‌లో గానీ, ఓపెన్ సర్జరీలో గానీ సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది. బట్ గ్లూ టెక్నాలజీలో సాక్స్ కూడా అవసరం లేదు. ఎటువంటి స్టాకింగ్స్ అవసరం లేదు. సో ఇది కంప్లీట్ సింపుల్ ప్రొసీజర్ అండ్ కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఇమ్మీడియేట్‌గా మనం రిజల్ట్స్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా మనం ఇంటికి కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా గ్లూ టెక్నాలజీ కావాలంటే స్పెషల్‌గా వారికోస్ వెయిన్స్ ఉండి గనక లేజర్ గానీ, గ్లూ టెక్నాలజీ గనక కావాలనుకుంటే గనక ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటాను. సో దీన్ని గ్లూ ఆర్ లేజర్ చేయడం వల్ల దీన్ని కంప్లీట్ 100% మనము క్యూర్ చేయొచ్చు వారికోస్ వెయిన్స్‌ని. థాంక్ యూ వెరీ మచ్.